కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు చౌకగా చేసే దిశలో ఐఐటి ఢిల్లీ పరిశోధకులు కొత్త అడుగు వేశారు. తక్కువ ధరలో పరీక్షలు చేసేందుకు ఓ కొత్త టెస్ట్ కిట్ అభివృద్ధి చేశారు. ఈ కిట్కు భారతీయ వైద్య పరిశోధన మండలి ఐసీఎంఆర్ ఆమోదం కూడా లభించింది. ఈ కిట్కు ర్యాపిడ్ టెస్టులపై అనేక సందేహాలు నెలకొన్న నేపథ్యంలో ఈ కిట్ అందరి దృష్టి ఆకర్షించింది. రియల్ టైం పీసీఆర్ ఆధారంగా టెస్ట్ కిట్ పనిచేసే ఈ విధానం వల్ల ఖచ్చితమైన ఫలితాలు వస్తాయంటున్నారు పరిశోధకులు. త్వరలోనే పెద్ద ఎత్తున కిట్లు తయారు చేయాలని ఆలోచన చేస్తున్న ఢిల్లీ ఐఐటి ఈ కిట్ను ఎలా రూపొందించింది, పరీక్ష ధర విధానం ఎలా ఉంటాయి, ఈ విషయాలు ఢిల్లీ ఐఐటి డైరెక్టర్ ప్రొఫెసర్ రామ్ గోపాల్ రావు మా ప్రతినిధి జానకిరామ్తో పంచుకున్నారు. కరోనా వైరస్ తీవ్ర స్థాయిలో విజృంభిస్తున్న వేళ నిర్ధారణ పరీక్షలు దేశంలో సవాల్ విసురుతున్నాయి. ఈ నేపథ్యంలోనే తక్కువ ధరలో నిర్ధారణ పరీక్షలు చేసేందుకు ఐఐటి ఢిల్లీ సరికొత్త టెస్ట్ కిట్ను రూపొందించింది. 3 నెలల పాటు కష్టపడి దీనికి తుది రూపునిచ్చారు పరిశోధకులు. ఈ నేపథ్యంలోనే ఐసీఎంఆర్ సైతం ఈ కిట్కు ఆమోదముద్ర వేసింది. ఈ విధానం ద్వారా పరీక్షలు వేగంగా జరగడమే కాదు, ఖచ్చితమైన ఫలితాలు వస్తాయని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. దీనిపై మరింత సమాచారం మనకు అందించేందుకు ఐఐటి ఢిల్లీ డైరెక్టర్ ప్రొఫెసర్ రామ్ గోపాల్ రావు గారు మనకు అందుబాటులో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే రావు గోపాల్ రావు గారు. నమస్తేనండి. ముందుగా మీకు మీ బృందానికి అభినందనలు ఈ కిట్ రూపొందించినందుకు. అసలు ఈ కిట్ ప్రత్యేకతలు ఏంటి? ఇది పీసీఆర్ బేస్డ్ కిట్ అండి. ఇది కూడా దీంట్లో డిఫరెన్స్ ఏంటంటే, నార్మల్గా పీసీఆర్ బేస్డ్ కిట్స్లలో మీకు ఫ్లోరెసెన్స్ ప్రోబ్ని యూజ్ చేస్తారు అనమాట. దీంట్లో మెయిన్గా ఫ్లోరెసెన్స్ ప్రోబ్ని యూజ్ చేయడం వల్ల ఆ కిట్ కాస్ట్ పెరిగిపోతుంది. ఎందుకంటే ఆ ప్రోబ్స్ అవన్నీ స్పెసిఫిక్గా డిజైన్ చేయాలి, అవన్నీ ఇంపోర్ట్ చేసుకోవాలి. ఆ ప్రోబ్స్ని మీరు ఐఐటి ఢిల్లీ టెస్ట్ చూస్తారంటే దాని బిల్ ఆఫ్ మెటీరియల్స్ ఒక టెస్ట్ చేయడానికి ఈజ్ అబౌట్ 150 రూపీస్ పడుతుంది అనమాట. అవన్నీ మిగతా కాస్ట్లు యాడ్ చేసినా కూడా మేము వీఆర్ హోప్ఫుల్ దట్ బిలో 500 రూపీస్, బిలో 400 రూపీస్లో ఆ టెస్ట్ని జనాలకి ఉపయోగపడేట్టుగా చేయాలని మేము చూస్తున్నాం అన్నమాట. ఎస్ సార్, ఎస్. అలాగే ఇప్పుడు దేశవ్యాప్తంగా కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో పరీక్షలు అనేది చాలా కీలకంగా నిలుస్తుంది. దేశంలో కరోనా నిర్ధారణ పరీక్షల పరిస్థితి ఎలా ఉంది? ఇక్కడ ఈ టెస్టింగ్ ఇండియాలో ప్రాబ్లంగా ఉంది ఇప్పుడు ఎక్కడ పోయినా కూడా. ఎందుకంటే మనది చాలా పాపులేషన్ ఇంత ఎక్కువ, ఆ టెస్ట్లు అంతా కూడా ఇంపోర్టెడ్ టెస్ట్. అవి ఇప్పుడు మనం యూజ్ చేసేవంతా కూడా వాటి కాస్ట్ కూడా 3000-4000 రూపీస్ వరకు వస్తుంది. సో ఆ ఎక్స్పెన్సివ్ టెస్ట్ని అఫోర్డ్ చేయాలంటే అందరికీ కష్టమే. మన ఇండియా లాంటి కంట్రీలో ఇట్ ఈస్ ఎ బిగ్ ఛాలెంజ్. సో దాని కొరకని లో కాస్ట్ ఈ తొందరగా అయ్యే టెస్ట్లు కావాలి. సో అక్కడనే ఇప్పుడు పెద్ద ప్రాబ్లం వస్తుంది. జస్ట్ ఇమాజిన్ మేము ఒక 1 మిలియన్ టెస్ట్ కిట్స్ని ఇండియాలో ఇంట్రడ్యూస్ చేస్తామనుకోండి. 1 మిలియన్ 10 lakh టెస్ట్ కిట్స్ని మీరు ఇంట్రడ్యూస్ చేస్తారంటే దెన్ ద టెస్ట్ కెన్ బికమ్ ఫాస్టర్ అండ్ మెనీ మోర్ పీపుల్ కెన్ బి టెస్టెడ్. 3 నెలల పాటు శ్రమించి ఈ కిట్ను అందుబాటులోకి తీసుకొచ్చామని చెప్తున్నారు. దీని వెనుక ఎటువంటి పరిశోధనలు ఉన్నాయి? ఆల్మోస్ట్ 20 years నుంచి దాంట్లో ఒక 4 ఫ్యాకల్టీ మెంబర్స్, వాళ్ళ పిహెచ్డి స్టూడెంట్స్ కుసుమా స్కూల్ ఐఐటి ఢిల్లీలో వైరస్ల మీద పనిచేస్తున్నారు. అయితే 3 నెలల క్రితం వాళ్ళు ఈ కోవిడ్ ఎక్కువ ప్రాబ్లం అయిన తర్వాత వాళ్ళ మిగతా రీసెర్చ్ నుంచి కొంచెం వాళ్ళ రీసెర్చ్ని రీడైరెక్ట్ చేసి వాళ్ళు ఈ కోవిడ్ మీద పనిచేయడం మొదలుపెట్టారు. ఆల్మోస్ట్ 3 months నుంచి వాళ్ళు డే అండ్ నైట్ పనిచేస్తున్నారు. వాళ్ళకి ఇన్స్టిట్యూట్ తరఫున వాళ్ళ ల్యాబ్స్, వాళ్ళ రిక్వైర్మెంట్స్, వాళ్ళ కన్జ్యూమబుల్స్, ఇప్పుడంతా ఈ కర్ఫ్యూ టైం కనుక వాళ్ళ స్టూడెంట్స్ వెనక్కి రావడానికి అవన్నీ ఇన్స్టిట్యూట్ ప్రొవైడ్ చేసింది. సో వాళ్ళు చాలా కష్టంగా పనిచేసి ఈ 3 నెలలలో స్పెసిఫిక్ సీక్వెన్స్ని ఐడెంటిఫై చేసి ఆర్ఎన్ఏలో ఈ టెస్ట్ ఇది వెరీ స్పెసిఫిక్ టు COVID-19 అనమాట. మీకు కరోనాకి చాలా టెస్ట్లు ఉన్నాయి ఆల్రెడీ, బట్ COVID-19కి స్పెసిఫిక్ టెస్ట్ ఇదనమాట. సో ఐసీఎంఆర్ అదే చెప్పింది అనమాట వాళ్ళ రిపోర్ట్లో. సెన్సిటివిటీ ఈజ్ 100%, సెలెక్టివిటీ ఈజ్ 100%. వాళ్ళ టెస్ట్లో ఎక్కడ కూడా ప్రాబ్లం రాలేదు. సో అంటే ఇది వెరీ లో కాస్ట్. ఐ థింక్ దిస్ షుడ్ బి ఇప్పుడు ఇండియాకి ఇదొక సొల్యూషన్ లాగా చూస్తున్నాం మేము. దీన్ని 10 లక్షల కిట్ల వరకు తీసుకొచ్చే ఆలోచనలో ఉన్నామని చెప్తున్నారు. మరి దీన్ని మార్కెట్లోకి తీసుకురావడానికి ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు, ఎటువంటి ప్రణాళికలు రూపొందించారు? మాకు ఇప్పుడు ఆల్రెడీ మొన్న ఇవి అప్రూవ్ అయిన తర్వాత ఒక 10-12 కంపెనీలు మమ్మల్ని ఆల్రెడీ అప్రోచ్ అయ్యాయి. పెద్ద పెద్ద కంపెనీలు ఇండియాలో, కొన్ని స్టార్టప్లు, వెల్ ఎస్టాబ్లిష్ స్టార్టప్స్, వాళ్ళంతా మమ్మల్ని అప్రోచ్ చేశాయి.
మేము వాళ్ళతో డిస్కస్ చేస్తున్నాం, వాళ్ళకి క్వశ్చనేర్ ఇచ్చాం. మా ఐఐటి ఢిల్లీ ఇప్పుడు అప్రోచ్ మరి ఎలా ఉందంటే, మేము వీళ్ళందరికీ వాళ్ళకి ఎక్స్క్లూజివ్ కాకుండా నాన్ ఎక్స్క్లూజివ్ లైసెన్స్ ఇస్తున్నాం వీళ్ళకి. సో ఎవరైనా మ్యానుఫ్యాక్చర్ చేసే వాళ్ళు ఉంటారంటే వాళ్ళ క్వాలిటీ చెక్ చేసిన తర్వాత, వాళ్ళకు ఆ ఫెసిలిటీస్ ఉన్నాయని తెలుసుకున్న తర్వాత వాళ్ళకి మేము నాన్ ఎక్స్క్లూజివ్ బేసిస్ మీద ఈ టెక్నాలజీని లైసెన్స్ ఇస్తాం అనమాట. ఎక్కువ సంఖ్యలో భారతదేశం ఇప్పటివరకు విదేశీ కిట్లపైన ఆధారపడింది. విదేశాల నుంచి దిగుమతులు కూడా పెరిగాయి. దేశీయ సాంకేతికత ఈ విషయంలో ఎలా ముందుకు రావాలని మీరు అనుకుంటున్నారు? ఉన్నాయండి ఇవన్నీ దేశంలో. ఈ రీసెర్చ్, ఈ క్వాలిటీ ఆఫ్ రీసెర్చ్ అదంతా అవుతుందన్నమాట. అయితే మన ఇండియాలో ప్రాబ్లం ఏంటంటే, మనం రీసెర్చ్ మీద ఎక్కువగా ఇన్వెస్ట్ చేయలేదు. మీకు ఈ వైరస్ల మీద పనిచేయాలంటే ఆ ల్యాబొరేటరీస్ అంతా BSL-4 ఆ లెవెల్, ఆ స్టాండర్డ్ ల్యాబొరేటరీస్ రావాలి. సో అది ఒక ప్రాబ్లం. ఇప్పుడు మనం టెస్ట్ చేయాలన్నా, ఈ వైరస్ ని టెస్ట్ చేయాలన్నా, రీసెర్చ్ చేయాలన్నా అది మనకి ఇప్పుడు ప్రాబ్లం అవుతుంది అనమాట. ఎందుకంటే మనం ఈ ఫెసిలిటీస్, రీసెర్చ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయలేదు కనుక ఇన్స్టిట్యూషన్స్ లో మనకు కొన్ని చాలా తక్కువ ల్యాబ్స్ ఉండడం వల్ల ఈ రీసెర్చ్ కూడా కొద్దిగా లిమిటెడ్ గా ఉంటుందన్నమాట. ఐఐటి ఢిల్లీ లాంటి ప్లేస్లలో మా దగ్గర ఉన్నాయి ఫెసిలిటీస్, మా దగ్గర ఫ్యాకల్టీ మెంబర్స్ కూడా ఉన్నారు ఈ వైరస్ మీద పనిచేసే వాళ్ళు. సో దానివల్ల ఇలాంటి రిజల్ట్స్ వస్తున్నాయి. మేము ఐఐటిలో ఆల్మోస్ట్ ఒక 20 ప్రాజెక్టులు ఇప్పుడు అవుతున్నాయి, COVID-19 రిలేటెడ్ ప్రాజెక్ట్స్. ఎస్, మీరు చెప్తున్నారు దేశంలో చాలా పొటెన్షియల్ ఉందని. సాంకేతికత విషయంలోనూ, నిపుణుల విషయంలోనూ ఈ విషయంలో భారత్ని ప్రశ్నించే వాళ్ళు లేరు. అయినప్పటికీ కూడా ప్రభుత్వాలు కానీ, ప్రత్యేకించి ICMR లాంటి సంస్థలు కానీ, ఇటువంటి కాలేజీలకి కానీ, ఔత్సాహికులకు కానీ ఎటువంటి ప్రోత్సాహం ఇవ్వాలని ఇంకా అనుకుంటున్నారు మీరు? ప్రోత్సాహం ఇస్తున్నారండి గవర్నమెంట్ ఏజెన్సీ. మాకు కూడా ఇప్పుడు ఈ కిట్ని మేము వాటి క్వాలిఫై చేయడానికి వాటికి మాకు MHRD నుంచి, ICMR నుంచి చాలా సహకారం అందింది. సో దానివల్లనే మేము ఇంత త్వరగా ఈ కిట్ని బయటికి తీసుకురాగలిగాం. ఇప్పుడు కూడా హెల్త్ మినిస్ట్రీ మమ్మల్ని కాంటాక్ట్ చేస్తుంది. సో గవర్నమెంట్ ఫుల్గా సపోర్ట్ చేస్తుంది. గవర్నమెంట్ తరఫున ఏమీ ప్రాబ్లం లేదు. బట్ ఈ రీసెర్చ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా ఇట్ హ్యాస్ టు హ్యాపెన్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం అనమాట. ఇప్పటిదాకా చూస్తున్నట్టయితే ఆ PCRని రిలేట్ చేసుకునే చాలామంది కూడా విదేశాల నుంచి కిట్లు రూపొందించారు. అవి మన దేశానికి దిగుమతి చేసుకున్నాం. అయితే దానిపైన అనేక ప్రశ్నలు, అనుమానాలు రేకెత్తుతున్నాయి. దీనికి కారణాలు ఏమై ఉంటాయి అనుకుంటున్నారు? PCR ఈజ్ ఏ రీజనబుల్లీ అక్యురేట్ కైండ్ ఆఫ్ ఎ టెస్ట్. మీకు ఈ మెయిన్గా డౌట్స్ వచ్చేదంతా కూడా ఈ ర్యాపిడ్ టెస్ట్లు ఏదైతే చేస్తున్నారో, ఆ 5 minutes 10 minutes బ్లడ్ శాంపుల్ యూజ్ చేసే టెస్ట్లు, అవన్నీ యాంటీబాడీ బేస్డ్ టెస్ట్ అనమాట. ఈ యాంటీబాడీ బేస్డ్ టెస్ట్లలో మీకు ఎప్పుడు అక్యురసీ ప్రాబ్లం ఉంటుంది దాంట్లో, ఇలాంటి వాటికి. సో దట్ ఈస్ ఎ నోన్ ఫ్యాక్ట్ అనమాట. బట్ అవన్నీ క్విక్ టెస్ట్, బట్ వాటి మీద చాలా ఇంకా రీసెర్చ్ అవ్వాలి. సార్, అలాగే ఇప్పుడు దేశవ్యాప్తంగా ర్యాపిడ్ కిట్ల గురించి చాలా చర్చ జరుగుతుంది. అసలు ఏం జరిగింది? ర్యాపిడ్ కిట్ల విషయంలో ఎక్కడ ఫెయిల్ అయింది? ఈ ర్యాపిడ్ కిట్లంతా అవన్నీ యాంటీబాడీ బేస్డ్ టెస్ట్. వాటికి ఆ స్పెసిఫిసిటీ కష్టంగా ఉంటుంది. మీకు బాడీలో యాంటీబాడీ ఎంత డెవలప్ అయ్యాయి, ఎంత టైంలో డెవలప్ అయ్యాయి, మీరు ఏ టైంలో టెస్ట్ చేశారు, వాటి మీద ఎప్పటికైనా డౌట్స్ ఉంటాయి. బట్ ఐ థింక్ నౌ ఈవెన్ ICMR కూడా చెప్పింది దాంట్లో ఆల్మోస్ట్ 5% 10% అక్యురసీ ఉంటుంది, 90% ఫాల్స్ పాజిటివ్స్, ఫాల్స్ నెగటివ్స్ ఉన్నాయని. ఐ థింక్ ర్యాపిడ్ టెస్ట్ విల్ రిక్వైర్ మోర్ వర్క్. ఎస్, ఈ నేపథ్యంలో అంటే ఇట్లాంటి పరిస్థితులు ఉన్న నేపథ్యంలో ప్రజల్లో కూడా అనుమానాలు రేకెత్తుతున్నాయి. ఎందుకంటే ర్యాపిడ్ కిట్ల విషయంలో ఈ విధంగా జరిగింది కాబట్టి, ఈ పరిస్థితుల్లో మీరు రూపొందించిన కిట్లపై ఎంతవరకు నమ్మకం ఇవ్వగలుగుతారు? మాది ఇప్పుడు ICMR టెస్ట్లో ఏమీ ప్రాబ్లం రాలేదు. వాళ్ళు యాక్చువల్గా మీరు వాళ్ళ రిపోర్ట్ వెబ్ పేజ్లో కూడా ఉంది, చూస్తానంటే 100% అక్యురసీ అని చెప్పారు వాళ్ళు. ఈవెన్ సెన్సిటివిటీ కూడా 100% అని చెప్పారు. విత్ ఇన్ 2 days ఎవరికైతే వైరస్ వస్తేనంటే విత్ ఇన్ 2 days లోపల ఈ టెస్ట్ తోటి మీరు డిటెక్ట్ చేయగలుగుతున్నారు. సో ఇప్పటి వరకు అయితే మాకు ఆ ప్రాబ్లం రాలేదు. చాలా టెస్ట్లు అయినాయి. ల్యాబ్లో కూడా మేము చాలా టెస్ట్ చేసాము. ICMR కూడా పేషెంట్ల మీద చాలా టెస్ట్ చేసింది. సో మాకు వీఆర్ కాన్ఫిడెంట్ దట్ ఈ టెస్ట్లో ఆ ప్రాబ్లం రాకూడదు అని. ఎస్, ఇప్పుడు ప్రపంచ దేశాలు కూడా ఔషధాల కోసం కానీ, కొత్త ప్రయోగాల కోసం కానీ భారత్ వైపు చూస్తున్నాయి. ఇందులో తొలి అడుగు అనుకోవచ్చా? వ్యాక్సిన్ల మీద ఆల్రెడీ ఇండియాలో వర్క్ స్టార్ట్ అయింది. ఈ పర్టికులర్గా DBT, డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ ఇన్స్టిట్యూట్స్ వ్యాక్సిన్ల మీద ఆల్రెడీ పనిచేస్తున్నాయి. మీకు ఐ థింక్ ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ టైమ్ బిఫోర్ ఇండియా పుట్స్ అవుట్ a vaccine in the market. I think that is also happening. Drug discovery for COVID, I think it takes time. మేము IIT ఢిల్లీలో కూడా కొన్ని ప్రాజెక్ట్స్ రన్ చేస్తున్నారు. వాటికి మీకు మాలిక్యులర్ లెవెల్ లోపల మోడలింగ్, సిమ్యులేషన్స్ చేయాలి. మా దగ్గర ఒక 2 petaflop హై పర్ఫార్మెన్స్ సూపర్ కంప్యూటర్ ఉంది.
మేము ఆ సూపర్ కంప్యూటర్ని అందరికీ అందుబాటులో రావడానికని వాటిని ఫ్రీ చేసామన్నమాట. మేమేం చెప్పామంటే ఎవరి దగ్గర అయితే ఒక మంచి ప్రాజెక్ట్ ఉంటుందో వాళ్ళు మా సూపర్ కంప్యూటర్ని ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు. బట్ ఆ ప్రాజెక్ట్ COVID-19కి రిలేటెడ్ ఉండాలని. మాకు ఆల్రెడీ ఒక 20 ప్రాజెక్టులు వచ్చాయి. వాటిలలో ఒక 9 ప్రాజెక్ట్స్ని మేము సెలెక్ట్ చేసాము. వాటిలో మెనీ ప్రాజెక్ట్స్ అంతా కూడా ఈ డ్రగ్ డిస్కవరీ, ఆ మాలిక్యులర్ లెవెల్లో మోడల్ చేయడం వాటి మీదే ఉన్నాయన్నమాట. సో దాని మీద కూడా ఇప్పుడు రీసెర్చ్ అవుతుంది. అంటే ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా ఈ కరోనా వ్యాక్సిన్ గురించే చర్చ జరుగుతుంది. మీరు చెప్తున్నట్టుగా ప్రయోగాలు పూర్తి స్థాయిలో జరుగుతున్నా అంటే మీ అనుభవంలో ఎప్పటివరకు దీనికి వ్యాక్సిన్ వచ్చే అవకాశాలు ఉన్నాయి? వ్యాక్సిన్ ఆల్రెడీ హ్యూమన్ ట్రయల్స్ మొదలయ్యాయి. ఇన్ఫ్యాక్ట్ అన్ని కంట్రీస్లో కూడా ఫస్ట్ హ్యూమన్, సెకండ్ హ్యూమన్, ఐ థింక్ దోస్ ట్రయల్స్ హ్యావ్ స్టార్టెడ్ నౌ. యూజువల్గా వ్యాక్సిన్ డెవలప్మెంట్ ఫుల్ 1 year పడుతుంది. మీకు ఆ హ్యూమన్ ట్రయల్స్ ఫైనల్ అప్రూవల్స్ రావడానికని మినిమం టైమ్ ఈజ్ 1 year అనమాట. సో బట్ ఇప్పుడు కోవిడ్ సిచ్యువేషన్ చాలా ప్రాబ్లమేటిక్గా ఉంది అన్ని కంట్రీస్ కనుక అందరూ కొంచెం స్పీడప్ చేయాలని చూస్తున్నారు. బట్ ఐ థింక్ డిసెంబర్ వరకు కమ్సే కమ్ రావాలి ఈ వ్యాక్సిన్లు మార్కెట్లో, అట్లీస్ట్ ఫ్రమ్ వాట్ ఐ హియర్ ఫ్రమ్ వేరియస్ సోర్సెస్. ఎస్ సార్. అలాగే ఇప్పుడు ఈ కిట్ను కూడా పూర్తిగా సొంతగా నిధులతో తయారు చేస్తున్నామని ఇందాక మీరు చెప్పారు. మరి పేటెంట్ హక్కుల కోసం ఏమైనా దరఖాస్తులు చేసుకున్నారా? మా టెక్నాలజీ ఆల్రెడీ పేటెంట్ ఫైల్ చేసాము. సో ఐపీ ఈజ్ ప్రొటెక్టెడ్. సో దట్ ఈస్ ద ఐపీ. మేము ఆ ఐపీని కార్పొరేట్స్కి ఇస్తాము ఫ్రీగా. దాంతో వాళ్ళు ఆ ఐపీని యూజ్ చేసి మల్టిపుల్ కార్పొరేట్స్ ఆ ప్రోడక్ట్ని సొసైటీకి తీసుకురావాలని ఉద్దేశం ఉంది. ఎస్. అలాగే అంటే మీరు చెప్తున్నట్టుగా కరోనా వ్యాప్తి వేగంగా జరుగుతుంది కాబట్టి దీన్ని అడ్డుకోవడం చాలా కష్టమవుతుంది. భారతదేశంలో ప్రస్తుతం కరోనా కట్టడి కోసం విధానాలు ఎలా ఉన్నాయి, ఇంకెలా ఉంటుందని బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? వరల్డ్తో కంపేర్ చేస్తే ఐ థింక్ మనం బెటర్గా ఉన్నాం. ఇప్పుడు ఇంత పెద్ద పాపులేషను, ఇంత పెద్ద కంట్రీ అయినా కూడా మీరు ఇప్పుడు చిన్న చిన్న కంట్రీస్లలో ఎక్కువ పేషెంట్స్ ఉన్నారు, ఎక్కువ ఫాస్ట్గా ఈవెన్ అమెరికా లాంటి అడ్వాన్స్డ్ నేషన్స్లో కూడా వాళ్ళు కూడా కంట్రోల్ చేయలేకపోతున్నారు. ఐ థింక్ ఇండియా ఈస్ డూయింగ్ వెరీ వెల్. సో ఇండియా లోపల ఎర్లీగా మనం స్టార్ట్ చేసాము ఈ లాక్డౌన్ అవన్నీ కూడా. టెస్ట్ కిట్స్, ఇలాంటి రీసెర్చ్, ఈ వెంటిలేటర్స్ మీద చూడండి, లేకుంటే పీపీఈస్ మీద చూడండి, లేకుంటే టెస్టింగ్ కిట్స్ మీద చూడండి. మీకు ఈవెన్ మెనీ స్టార్టప్స్ వాళ్ళు ప్రోడక్ట్స్ తీసుకొస్తున్నారు, ఇన్స్టిట్యూషన్స్ ప్రోడక్ట్స్ తీసుకొస్తున్నారు. సో మనం బెటర్గా ప్రిపేర్ అవుతున్నాం. ఎందుకంటే ఇప్పుడు అంతా బాగా ప్యాషనేట్గా ఉన్నారనమాట. అందరూ ఎలా అనుకుంటున్నారంటే ఈ టైంలో కనుక మనం ఏమైనా చేయగలుగుతానంటే ఐ థింక్ దట్ విల్ ఆల్వేస్ బి రిమెంబర్డ్ బై ద కంట్రీ. అలాంటి ఒక జీల్ వచ్చిందనమాట అందరిలో. ఐఎమ్ సీయింగ్ దట్ లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ వర్కింగ్ వెరీ హార్డ్ అండ్ మెనీ థింగ్స్ ఆర్ కరెంట్లీ హ్యాపెనింగ్. ఎస్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. మీ విలువైన సమయం మాకు కేటాయించారు. ఇది ఐఐటి ఢిల్లీ ప్రొఫెసర్ రామ్ గోపాల్ గారు చెప్తున్న విశేషాలు. ఐఐటి ఢిల్లీ రూపొందించిన కిట్లు త్వరలోనే ప్రజల్లోకి అందుబాటులో తీసుకొచ్చే విధంగా ప్రయత్నిస్తామని చెప్తున్నారు. దీనివల్ల ఫలితాలు వేగంగా రావడమే కాదు ఖచ్చితత్వంతో ఉంటాయని ఆయన మనకు చెబుతున్నారు. ఈటీవీ స్టూడియో నుంచి జానకిరామ్.